మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పరిపాలన చేతకాక గత 2 సంవత్సరాలుగా తిరుమలలో కల్తీ జరిగిందంటూ కాలయాపన చేస్తున్నారని, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను రోడ్డుపైకి లాగి ఆ వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారని, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తిరుమల లడ్డూను, ఆ వెంకటేశ్వర స్వామిని ఆయుధంగా వాడుకుంటూ పరిపాలన చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ సంస్థకు కల్తీ చరిత్ర కొత్తది కాదు. శాంపిల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువ వాడకం ఉందని, అది నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ ఉత్పత్తి అని అధికారుల విచారణలో మొదలుపెట్టాడు. తిరుమల లడ్డూలో మరి జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని, మరి గోమాంసం యొక్క కొవ్వు కలిసిందని, ఇలాంటి అనేక దుర్మార్గమైన మాటలు మాట్లాడి మరి దాంతో మొదలుపెట్టి ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని యొక్క పాలన ఏదైతే చెప్పిన కార్యక్రమాలు చేయట్లేదో దాన్ని దృష్టి మళ్లించేదానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు అతి పవిత్రంగా భావించి కొందైనా లడ్డు దొరుకుతుందా, ప్రసాదం దొరుకుతుందా, మా జన్మ ధన్యం అని ఆలోచన చేసేటువంటి లడ్డూని మరి ఆయన తన ప్రచారానికి, దుర్మార్గమైనటువంటి గ్లోబల్ ప్రచారానికి ఒడిగట్టాడు. కారణం ఏంటంటే మరి ఆ రోజు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ గమనించాల్సిందంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. సెప్టెంబర్లో అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి 3 నెలలకు ముందే మీ ప్రభుత్వంలో వచ్చావు. ఆ రోజు మీరే శ్యామలరావు అనే ఈవో గారిని చాలా గొప్పగా చేస్తాడు, తిరుమలని ప్రక్షాళన చేస్తాడని శ్యామలరావు గారిని ఈవోగా వేసుకున్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే మరి నెయ్యి అడుగొస్తే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని శ్యామలరావు చెప్పడం, దానికి ఒత్తాసగా చంద్రబాబు నాయుడు గారు అనిమల్ పార్ట్ జంతు కొవ్వు కదిని చెప్పడం, దానికి ఒత్తాసగా ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు మరి పంది కొవ్వు కరిగిందని, గో మాంసం కొవ్వు కరిగిందని, చేపలు ఇవన్నీ చెప్పేశారు. సరే, ఇన్ని చెప్పిన తర్వాత సిట్ అవుట్ వేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణని, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు తేవాలని, ఆయన యొక్క ప్రాభవాన్ని మసకబారించాలని మరి ఒక కమిటీని వేసి ఈ నెపాన్ని
జగన్మోహన్ రెడ్డి గారిని తెయాలని ప్రయత్నం చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలుసు కాబట్టి ఆనాటి మాజీ టిటిడి బోర్డు అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు ఈ కల్తీలో నిగ్గు తేల్చాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్టి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అబద్ధాలని వల్లివేస్తాడు, అధికార దుర్వినియోగంతో అబద్ధాలు చెప్పిస్తారు, కాబట్టి మీరు సిబిఐ ద్వారా నిజాలు నిగ్గుదేల్చండి మరి సుప్రీంకోర్టుకు పోవడం. మరి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్తే సిబిఐ ఒక సిట్ వేసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 అధికారులు, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన ఆధీనంలో పనిచేసిన ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 అధికారులు, 4 అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. నిన్న కాకుండా ఆదివారం నిన్న రోజు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి ఆలోచనలు ఉన్నాయి, ప్రజల చేతుల నుంచి వాళ్ళని వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలని వాళ్ళందరికీ పురమాయిస్తారు. పురమాయించి వీధుల్లో తిరగండి, కల్తీ. ఇంతసేపు బొట్టికాయ వేసినా కూడా మరి ప్రతిష్టాత్మక సంస్థలు కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత కూడా మరి తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని బ్యానర్లు కట్టుకుని ర్యాలీలు చేస్తున్నారంటే ఈ ర్యాలీలు చేసే వాళ్ళకి సిగ్గులేదు, చేయమన్న వాళ్ళకి సిగ్గులేదు. మరి వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. అరే పవిత్రమైన ప్రసాదం మీద అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మనల్ని కూడా ఆ లూబులోకి ఆ రొచ్చులోకి మనల్ని కూడా లాగుతున్నారు, ఇది మంచిది కాదని వీళ్ళన్న ముఖం చాటించాలి. మరి నాయకుడు చెప్పాడని మరి వీళ్ళు కూడా వీధులెంబడి తిరిగి ప్రజల్లో పోయినటువంటి మసలబారినటువంటి ఈ వ్యవహారాన్ని మళ్ళీ వీళ్ళు అనుకూలంగా మార్చుకోవాలని ప్రజల్ని మళ్ళీ ఇంకా అసలు వీళ్ళు తిరుమల ప్రసాదాన్ని తిరుమల ప్రాచుర్యాన్ని మసలబారే విధంగా చేస్తున్నారా, మంచి విధంగా చేస్తున్నారా ఆలోచన చేయాల్సిన అవసరం. ఒకవేళ ఏదన్నా జంతుకోవలు పక్కన పెట్టినా కూడా ఏదైనా అడల్టరేషన్ జరిగిందని తెలుస్తున్నా కూడా దాన్ని అత్యంత గోప్యంగా పరిశీలన చేసి పరీక్షలు చేసి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో నిగ్గు తెచ్చి ఒకవేళ ఎక్కడైనా అడల్టరేషన్ ఏదైనా కల్తీ జరిగింది, ఏదో వెజిటబుల్ ఫ్యాట్ అయినా కూడా కల్తీ జరిగింది తెలిస్తే అప్పుడు మాట్లాడాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, మీరు ఈ పాలనలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవాళ్ళు. మీరు మాట్లాడేది ప్రజలు చెప్పేది బాధ్యతాయుతంగా చెప్పాలి.